హే గాయ్స్, నేను మీ బాలి స్టోరీస్. ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్లో 97th డే అండ్ మన సక్సెస్ఫుల్గా బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఈరోజు ఏంది ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? మనం అయితే ఈరోజు బేగం బజార్ వచ్చినాం అనమాట. ఇక్కడ ఏంటంటే లైక్ 2 డేస్లో వినాయక చవితి కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో నేను కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. అండ్ రేపటి నుంచి అయితే లైక్ రేపు డెకరేషన్ అండ్ ఎల్లుండి వినాయక చవితి, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్సైట్మెంట్ అవుతుంది. లైక్ మనకి ఇక్కడ ఏమేమి డెకరేషన్ తీసుకుంటాం అండ్ ఏ కాస్ట్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇది ముందే తీస్తే ఇంకొంచెం మందికి ఉపయోగపడుతుండేనేమో, బట్ స్టిల్ ఇప్పుడు కూడా చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. సో అది, అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్. హే గాయ్స్, యాక్చువల్లీ మనం బేగం బజార్లో ఉన్న అజీజ్ ప్లాజాకి అయితే వచ్చినాం. యాక్చువల్లీ నేను చాలా క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేసిన, బికాస్ ఆఫ్ రెయిన్ ఇక్కడ ఎవరు లేరేమో. బట్ మనకు కావాల్సిన ఏమన్నా ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయేమో చూద్దాం. అంటే ఇక్కడ మ్యాక్సిమం బర్త్డేకి కావాల్సిన, ఈవెంట్స్కి కావాల్సిన డెకరేషన్స్ అయితే మన హైదరాబాద్లో అయితే ఇక్కడనే మ్యాక్సిమం అయితే సేల్ అవుతాయి. నేను ఇంతకుముందు కూడా వచ్చినుండే ఇంతకుముందు డెకరేషన్ చేసేటప్పుడు. బట్ చూద్దాం మనకి ఇంకేమైనా లైక్ ఏమేమి డెకరేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. బయట చాలా వరకు ఉండే, బట్ ఏంటంటే ఫస్ట్ లోపల ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత బయట మీకు చూద్దామని చెప్పేసి ఆగిన. బట్ లెట్స్ స్టార్ట్ అవర్ అజీజ్ ప్లాజా ఎక్స్ప్లోర్. ఇక్కడ చాలా వరకు అయితే క్లోజ్ ఉన్నాయి, బట్ ఉన్న వాటిలోనే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇక మన బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, సో మ్యాక్సిమం ఇట్లా పూజకు సంబంధించినవి లైక్ మన మండపాలకు సంబంధించినవి అయితే ఓపెనే ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు లైట్స్కి సంబంధించి, అలాగే ఫ్లవర్స్, ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఏదైతే దొరుకుతాయో, మనకి ఏవైతే కావాలో అవి ఇక్కడ దొరుకుతాయో లేదో ఒకసారి చూసి తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. లేదు అని అంటే ఇక్కడ రేట్స్ ఏంటి, లైక్ ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను ఫస్ట్, దాన్ని బట్టి రేట్స్ మనం చూద్దాం ఒకసారి. గైస్, మనం అయితే ఫైనల్గా ఒక షాప్లోకి అయితే వచ్చినాం. అసలు ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్కి ఇవి తీసుకుందాం అనుకుంటున్నా. అట్లాగే ఏంటంటే కొంచెం రేట్స్ టూ మచ్ ఉన్నా కూడా కొంచెం ఇవి వర్తబుల్ అనిపించింది. సో మనకైతే ఇక్కడ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి అనమాట. గణేషునికి ఇట్లేంది మనకి కండువలు కప్పుతారు కదా, సో అట్లాంటివి. అండ్ అలాగే మనం బరాత్కి వేసుకుంటారు కదా, అది ఏమంటే ఇట్లా కట్టుకుంటారు తలకి, అవి. అండ్ ఇక్కడైతే చాలా వరకు ఫ్లవర్స్, అలాగే బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసుకునేవి, ఇంటీరియర్గా మనం యూజ్ చేసుకునేవి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా లోపల కూడా మనకి ఇంకా అవైలబుల్ ఉన్నాయి, చూపించడానికి అయితే ట్రై చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ లేట్ అవ్వడం వల్ల నాకు ఇక్కడ వేరే షాప్లో దొరకలేవు అనమాట, అన్నీ ఒక దగ్గర. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చిన. సో నేను వచ్చేసి ఇవి పూలు ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నా. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అండ్ రేపటి బ్లాగ్లో మీ అందరికీ చూపిస్తా. స్టే ట్యూన్ ఫర్ సెకండ్ బ్లాగ్ యాజ్ వెల్. సో మీకు నేను ఇవన్నీ కొని దాంతో నేను ఎలాంటి డెకరేషన్ చేస్తున్నాను అయితే చూపిస్తా. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీ మండపాలకి ఏమన్నా కావాలేమో ఇక్కడ చూసుకోండి. మనకి ఇట్లా అంటే ఇట్లా థ్రెడ్స్ టైప్ ఇట్లా వీల్స్ ఉంటాయి కదా, సో ఇవి. అలాగే మనకి ఇక్కడ లీవ్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ మనకి ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి ఇట్లా అంకుల్ అది. సో మనకి ఇట్లా ఎంట్రన్స్లో పెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ అనమాట, ఇవేమీ అన్నీ కావు. సో ఇట్లా మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే ఇవి అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడైతే మన అలాగే ఏంటి బేగం బజార్లో అయితే. సో ఇక్కడ అదే అనమాట. అండ్ ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి మీరు కాంటాక్ట్ అవుతే దే విల్ से द प्रेजेस भैया, इसमें प्रेजेस क्या है भैया? अलग अलग ప్రైజెస్. సో అది వాళ్ళు చెప్పట్లేదు. సో మనమే ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాలని, నచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ మీకు కావాలనుకుంటే అది బై చేసుకోండి. వీళ్ళు అప్పుడే క్లోజ్ చేసిండ్రు. ఇది ఎప్పుడు నేను ఇంతకుముందుకు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 11 వరకు అన్నా 11:30 వరకు కూడా ఓపెన్ చేసి ఉంచారు. బట్ ఇంత సీజన్లా వీళ్ళు ఏందో ఇంత తప్పన క్లోజ్ చేస్తున్నారు. నాకైతే కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయ్యింది అంతే, అప్పుడే క్లోజ్ చేసిండ్రు. ఇంకా నేను అసలు నాకు 2 ఐటమ్స్ దొరికినాయి, వేరే ఏం దొరకలేదు. బ్లాగ్లో వేరే చూపిద్దాం అనుకున్నా, అప్పటికి ఇదంతా క్లోజ్ చేసిండ్రు. బట్ కొంచెం రేట్లు కూడా ఇంతకుముందుకులాగా లేవు, చాలా డిమాండబుల్గా ఉన్నాయి. రేట్లు నాకు కొంచెం బడ్జెట్లో దొరికినాయి. అంటే బ్యాక్గ్రౌండ్ ఒకటి దొరికింది. అండ్ ముందర ఇంకేమైనా చూసుకుంటే వెళ్దాం. ఎక్కడైనా ఓపెన్ ఉంటే మనం అక్కడ డెకరేషన్ ఐటమ్స్ కొన్ని తీసుకొని, ఇంత దూరం వచ్చి మళ్ళీ నాకు రేపు రావడానికే కుదరదు. మన హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం దమ్దమ్ అవుతుంది. బట్
ఎక్కడైనా దొరికితే తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. బట్ రేపు అయితే దుమ్ము లేపు డే, అండ్ రేపు గణేష్ని కూడా తీసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ చూపించడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్. అండ్ మీలో ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. లెట్స్ గో గైస్. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవర్ షాప్ కనిపించింది ఇక్కడ ఎంజీ మార్కెట్ దగ్గర. సో దీంట్లో మనమైతే ఇదొక ఏమంటారు ఫ్లవర్ సెట్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకైతే 500 పడింది. సో ఇది ఏంటి అనేది ఇంటికి వెళ్ళి చూపిస్తాం, ఎందుకంటే లోపల బ్లాగ్స్ తీసుకొని ఇవ్వలేదు అనమాట. సో అది అండ్ ఇక్కడ వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇది హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇక్కడ ఉండే ప్రైజెస్ మనకి ఇంకా దీనికన్నా లీస్ట్ అయితే మనకి హైదరాబాద్లో అయితే దొరకవు. సో ఇంకా మనం లైట్స్ ఒకటి బాకీ ఉన్నాయి, లైట్స్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయింది, బట్ స్టిల్ వీఆర్ లైక్ సెర్చింగ్ ఫర్ దట్. అంటే ఎర్లీగా రావచ్చు, బట్ మాకు ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల చాలా లేట్ అయింది. బట్ రేపు ఇంకా వేరే వర్క్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ మనం ఇవన్నీ అయితే మేనేజ్ చేసుకోవాలి. అండ్ లెట్స్ గో టు లైట్ మార్కెట్. అక్కడ ఏమున్నాయి, ఏం క్లోజ్ ఉన్నాయి, ఏం ఓపెన్ ఉన్నాయో కూడా మాకైతే ఏం అర్థమైతలేదు. బట్ అయితే ఇక్కడ నుంచి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోదాం. ఇగో మనం తురుక్ బజార్కి అయితే వచ్చినాం కోటిలో. యాక్చువల్గా ఇక్కడ నాకు కావాల్సిన లైట్లు దొరకలేదు, అందుకని ఇక్కడ ఎక్కువ వ్లాగ్ తీయలేదు. సో మీకు కావాల్సిన లైట్స్ మాత్రం ఇక్కడ పక్కా దొరుకుతాయి, అది కూడా మినిమల్ బడ్జెట్లో దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. చల్లని వెదర్లో ఇంత మంచి ఫుడ్ తినకపోతే ఎట్లా చెప్పండి. సో అందుకని చెప్పి మంచిగా టిఫిన్స్ దగ్గర ఆగినా తినేసి వెళ్దామని చెప్పేసి. గైస్ ఇప్పుడే నేనైతే రూమ్కి రీచ్ అయిపోయినా. అండ్ ఎవరికైతే డెకరేషన్ ఐటమ్స్ కావాలనుకుంటున్నారో, ఎవరికైతే లైట్ ఐటమ్స్ కావాలనుకుంటున్నారో బేగం బజార్ అండ్ కోటికి అయితే వెళ్ళండి. అక్కడైతే మీకు మంచి అవైలబిలిటీస్ అయితే దొరుకుతాయి, అండ్ బడ్జెట్గా కూడా దొరుకుతాయి. అండ్ అదే కదా నేను చూపించింది. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్గా అక్కడ చాలా షాప్స్ ఓపెన్ ఉండకపోవడం, ఉన్న వాటిలలో వాళ్ళు కొంతమంది బ్లాగ్స్ కూడా అలౌ చేయలేదన్నమాట. మరి ఎందుకో వాళ్ళకే తెలియాలి. ఇంకా నేను ఎలాబరేట్ తెలుసుకోలేదు వాళ్ళ దగ్గర అని చెప్పేసి నేను బయట నుంచే తీయడానికి అయితే ట్రై చేసిన. సో అది అండ్ రేపైతే మన డెకరేషన్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో చూపిస్తా. అండ్ ఇప్పటివరకు మన బ్లాగ్స్ ఎవరైతే చూడట్లేదు వెళ్ళి చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 98th డే. అంటిల్ దెన్ బై బై గైస్, గుడ్ నైట్.